గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలి. 1/2 kg రైస్కి నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఇలా చికెన్లో అరచక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ బాగా జ్యూసీగా వస్తుంది. అందులోనే బిర్యానీ మసాలాలు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో 2 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అందులో 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో వచ్చే వాటరే సరిపోతుంది, విడిగా మనం వాటర్ వేసుకొని అవసరం లేదు. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేడయ్యాక అందులో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి రైస్ అంటుకోకుండా. అందులో 2 టేబుల్ స్పూన్ల రాళ్ళ ఉప్పును వేసుకుంటున్నాను. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని 80% వరకు ఉడికించుకోవాలి. మనకి రైస్ 80% ఉడికిపోయింది. అందులో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ పైన ఈ రైస్ని వేసుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగా గరం మసాలా, 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అడుగున దోశ ప్యాన్ కానీ ఐరన్ తవా కానీ పెట్టుకొని 20 నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా బరువు ఏదైనా పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ అడుగు నుంచి పైకి ఒకసారి మొత్తం కలపెట్టుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.